హలో యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని మన కొరకు ఆయన నిర్మించున్నాడు. సమస్తం మీద మనకి అధికారము క్రీస్తు ద్వారా మనకి ఇచ్చున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో సమస్తాన్ని జయించిన ఆ అనుభవాన్ని మనము పొందుకున్నాము. ఎలాగా? సిలువ ద్వారా. లోకపరమైన మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ఆయన యొక్క నీతిని మనకి సిలువ ద్వారా మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం ఏమి పొందుకున్నామో మనము గ్రహించాలి. మనం ఎవరిని కలిగి ఉన్నామో మనము గ్రహించాలి. ఎప్పుడైతే నీలో ఉన్న క్రీస్తుని విశ్వసించి ముందుకు వెళ్తామో నీ కొరకు ఆయన చేసిన ప్రతిదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయం ముందుకు వెళ్తావో నీ జీవితంలో దేవుడు నీకు అద్భుతం అనేది చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ నమ్మిక చొప్పున మీకు కలుగును. నువ్వేదైతే విశ్వసిస్తున్నావో, నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం విశ్వసించి మనం ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమ తండ్రి కావాలి నా స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. వీడియో చూస్తున్న వారు దీవించి ఆశ్రమించండి. కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కావాలి మాకైతే సమస్యను తెలియగందేవా మీరు సమస్యను చేస్తున్నారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.